ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు వింటూ బలపడుతున్నటువంటి దేవుని ప్రియబిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన నా యేసయ్యకే మహిమ కలుగును గాక. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం అంటుంది, యుద్ధము యెహోవాదే. ఆమేన్. మన పక్షాన యుద్ధము జరిగించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. యుద్ధము మన పక్షాన చెయ్యాలంటే దేవుడు కోరుకుంటున్నాడు. మన పక్షాన 3 కార్యాలు, 3 క్వాలిటీస్ కోరుకుంటా ఉన్నాడు. 3 పనులు మనం జరిగించాలని ప్రభు వారు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిది మోషే అంటున్నాడు, మీరు ఊరకనే నిలిచి ఓపికతో చూస్తే యుద్ధము దేవుడు జరిగించబోతుండు. ఆమేన్. మనం ఓపికతో చూస్తే దేవుడు యుద్ధం చేయబోతుండు ప్రకృతితో, సమస్యతో. రెండవది, దేవునికి మనం లోబడినట్లయితే, ఆమేన్, దేవునికి లోబడినట్లయితే దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతుండు. మూడవది, దేవునికి మన ప్రార్థనలో గడిపినట్లయితే మన శత్రువైనటువంటి అపవాదితో దేవుడే యుద్ధం చేయబోతుండు. ఆమేన్. యుద్ధము చేస్తాడు. యుద్ధము తాను చేస్తే విజయము మనకిస్తుండు. దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఓపికతో ఉండు. మరి దేవునికి లోబడుతూ దేవునికి ప్రార్థన చేసే కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉంటే నీ పక్షాన యుద్ధము చేస్తూ దేవుడు అంటున్నాడు, మీకాయేలు అపవాదితో, మరి సాతానుతో మరి యుద్ధము చేసి దానియేలు ప్రార్థనలు ఉన్నప్పుడు సమాధానం వచ్చింది. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థిస్తూ దేవునికి లోబడుతూ ఓపికతో మీరు చూస్తూ ఉండండి. యుద్ధము జరిగిస్తా విజయములోనికి మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళబోతుండని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.